వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. 2012-13 టైంలో జూనియర్ ఎన్టీఆర్ ని బుడ్డోడు అంటూ తెగ ర్యాగింగ్ చేసేవారు. యంగ్ టైగర్ గా ఇండస్ట్రీని ఏలుతున్న ఎన్టీఆర్ ని చూసి తట్టుకోలేని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని బుడ్డోడు అంటూ ట్రోల్ చేశారు. ఇక ఆ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ హరిశంకర్ తో రామయ్య వస్తావయ్య సినిమా చేశారు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరిశంకర్ చేసిన ఈ చిత్రం కావడం భారీ అంచనాలతో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇక షాక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రీమేక్ డైరెక్టర్ హరిశంకర్ కి మిస్టర్ బచ్చన్ చిత్రంతో పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదలకు ముందు మాట్లాడాల్సిన దానికంటే చాలా ఎక్కువగా మాట్లాడి ప్రెస్ మీటింగ్లోనేమో జర్నలిస్టుల పైన పంచులు పేల్చి డైరెక్ట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలు చేయడం చాలా కష్టమని గొప్పలు చెప్పిన హరిశంకర్ మిస్టర్ బచ్చన్ చిత్రంతో విమర్శల పాలయ్యారు. ఇక ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. హరిశంకర్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా టపాసులు పేల్చే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. విడుదల తర్వాత ఈ రీమేక్ ఎన్ని రిపేర్లు చేసినా మిస్టర్ బచ్చన్ అచ్చా హే అని మాత్రం అనలేకపోతున్నారు. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు హరిశంకర్ ఇంటర్వ్యూలో ఇచ్చిన బిల్డప్ చూసి చాలానే ఊహించుకున్నారు ఆడియన్స్. కానీ ఆయన సినిమాలలో కంటే ప్రెస్ మీట్ల పైననే ఎక్కువగా ఫోకస్ పెట్టారని తేలిపోయింది ఈ సినిమా రిజల్ట్ తో. ఇక దాంతో హరిశంకర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ దావత్ ఇంటర్వ్యూలో హరియానాతో మిస్టర్ బచ్చన్ ముచ్చట్లను చెప్పుకొచ్చారు హరిశంకర్. మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత నన్ను ఎక్కడికైనా వెళ్ళిపో, దాకో, ట్విట్టర్ వదిలేసి వెళ్ళిపో అని అంటున్నారు. ఇక ఎక్కడికి వెళ్తాను, సినిమా ఇండస్ట్రీ నేను వదిలేసి? నన్ను ఎవ్వరు కూడా బలవంతంగా ఇక్కడికి తీసుకొని రాలేదు. ఇక నా ఇష్టంతో నేను ఇక్కడికి వచ్చాను అంటూ ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు హరిశంకర్. ఇక ఇండస్ట్రీలో ఫ్లాప్ లేని దర్శకుడు ఉంటారా అంటూ కూడా తనని తాను సమర్థించుకుంటూ వచ్చారు. తన పైన వస్తున్న విమర్శలకు కౌంటర్లు కూడా ఇచ్చారు. ఇక ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ బుడ్డోడు డైలాగ్ పైన కూడా ఓపెన్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ని బుడ్డోడు అంటూ ట్రోలింగ్ చేస్తున్న రోజులవి. ఇక గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరిశంకర్ చేసిన అట్టర్ ఫ్లాప్ మూవీ కూడా రామయ్య వస్తావయ్య సినిమా. ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని బుడ్డోడు అంటూ ట్రోల్ చేస్తున్న వాళ్ళకి గట్టిగా మాస్ డైలాగ్ తో గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవడు పడితే వాడు బుడ్డోడు అంటే గుడ్డలు ఊరదీసి కొడతాను అంటూ పిలవాలి అంటే అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయ్యి ఉండాలి అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ బాగా వైరల్ అయింది అప్పట్లో. ఇక సినిమా నిరాశపరిచిన ఈ డైలాగ్ మాత్రం బాగా పేలింది. అయితే ఈ డైలాగ్ ఎందుకు రాయాల్సి వచ్చిందో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు హరీష్. నా కథ ఫస్ట్ ఓకే చేసిన స్టార్ హీరో ఎన్టీఆర్ గారు. నేను ఆయనని టైగర్ అని పిలుస్తూ ఉంటా. ఇక ఆ టైంలో సోషల్ మీడియాలో చాలా కామెంట్లు కూడా వచ్చేవి. బుడ్డోడి సినిమా ఎప్పుడు తీస్తున్నావు, బుడ్డోడి సినిమా ఎప్పుడు వస్తుంది అని కామెంట్లు చేసేవారు. ఇక ఎన్టీఆర్ ని బుడ్డోడు అంటే నాకు చాలా కోపం వచ్చేది. ఇక ఆ కోపంలో నుంచి వచ్చింది ఆ డైలాగు అంటూ 2013లో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమాలోని బుడ్డోడి డైలాగ్ గురించి చెప్పుకొచ్చారు హరిశంకర్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.